హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. శ్రావణ మాసంలో వచ్చే మొదటి సాటర్డే కాబట్టి పూజ పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. అర్లీ మార్నింగ్ 4:00కే లేచి మొత్తం లోపల బయట అంతా ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని 4:30కి అంతా ఫ్రెష్ అప్ అయిపోయాను. బయటికి వచ్చి చూస్తే చాలా చీకటిగా ఉంది ఇంకాను. వీధి లైట్లు కూడా ఆఫ్ చేయలేదు. అందులోనూ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది, చల్లగా ఉంది. చూడండి, కొంచెంసేపు అలా ఫ్రెష్ అప్ అయ్యి బయట కూర్చుంటే పీస్ఫుల్ మైండ్ వస్తుంది. తర్వాత నేనైతే గడపకి పసుపు పెట్టుకుంటున్నాను. చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలి, చాలా మంచిది, చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని. కానీ అది మనం చేసేంత వరకు అర్థం కాదు. ఎవరికైనా సరే ఒకసారి ట్రై చేయండి, ఎవరికైనా ఈ అలవాటు లేకోకుంటే. ఆ సమయంలో గనక మనం పూజలు చేసినట్లయితే మన మైండ్‌లో ఉన్న ఎలాంటి నెగెటివ్ థాట్స్ గానీ, నెగెటివ్ ఎనర్జీ గానీ మనకు మనకు తెలియకుండానే అసలు మన మనసులో కూడా ఉండదు. మనం లేచి పూజ పనుల్లో హడావిడిలో మనం మనస్ఫూర్తిగా పూజ చాలామంది చెప్తుంటారు కదా, బ్రహ్మముహూర్తంలో పూజలు చేస్తే చాలా మంచిదని. చాగంటి సోమయాజులు గారు కానీ, చాలా వరకు టీవీల్లో కూడా చెప్తుంటారు పండితులు చాలామంది. అర్లీ మార్నింగ్ లేవండి, పూజలు చేసుకోండి, మంచి ఆరోగ్యంగా ఉండండి అని. అది మనకు అర్థం కాదు వాళ్ళు చెప్తుంటే. ఒకసారి ట్రై చేయండి మీకు కూడా. నాకు కూడా అది వాళ్ళు చెప్తా ఉంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకునేదాన్ని. కానీ నేను కూడా రీసెంట్‌గా ట్రై చేస్తున్నాను. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉంటున్నాను. పనులు కూడా చకచక అయిపోతున్నాయి. ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఒకసారి ఎవరికైనా అలవాటు లేకపోతే ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా బావుంటుంది ఇలా పూజలు చేసుకుంటే మనకింట్లో. తర్వాత గడపకైతే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంటి ముందరైతే ఎక్కువ ప్లేస్ లేదు, కొంచెమే ఉంది. డైలీ అయితే వేసుకోను. అప్పుడప్పుడు సాటర్డే మాత్రమే వేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పూజ కోసం స్వీట్ అన్నం, బెల్లం అన్నం తయారు చేస్తాం కదా, దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అట్లనే ఇంకొక పక్క రైస్ పెడుతున్నాను. ఇంకా మనం పూజ పనులు కంప్లీట్ అయ్యేసరికి రైస్ కంప్లీట్ అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్ కోసమని. ఇంకా 2 అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకున్నాను. మనం పూజ కంప్లీట్ అయిపోయే లోపల ఒక సైడ్ అది, ఒక సైడ్ రైస్ పెట్టుకున్నామనుకో, పిల్లలు లేచే లోపల మనకి రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు హడావిడి లేకోకుండా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మన పని. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మాకి రెంటెడ్ హౌస్ కాబట్టి పూజ గది అయితే చిన్నగానే ఇచ్చారండి. అందుకే సింపుల్గానే చేసుకుంటాను పూజ అనేది. పూజకు సంబంధించిన వస్తువులు కూడా ఏమి ఎక్కువ పెట్టుకోవట్లేదండి. దేవుడి పటాలు అట్లాంటివి ఏవి కూడా సింపుల్గా పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇంకా ప్రసాదం, పళ్ళు పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను పూజ అనేది. ప్రసాదం కోసమైతే బెల్లం అన్నము, అరటిపండ్లు అయితే పెట్టేసుకొని ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి. పూజ అయితే సింపుల్గా చేసేసాము. పూజ అనేది ఇలానే చేయాలి, అలానే చేయాలి, ఇవే పెట్టాలి అనేదేం లేదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా మనస్ఫూర్తిగా దేవునికి ప్రసాదిస్తే చాలు, అంతేనండి. కొంతమంది ఇలానే చేయాలి, అలానే చేయాలని అనుకుంటారు. కానీ పూజ చేసే సమయం మాత్రం ఇంపార్టెంటు. చెప్తా ఉంటారు కదా, బ్రహ్మముహూర్తంలోనే చేయాలనేది. ఆ టైంలో గనక మనకున్న దాంట్లోనే సింపుల్‌గానే మీకు ఏది ఉంటే వాటినే ప్రసాదంగా పెట్టి ఇలా సింపుల్‌గా చేసుకున్నా చాలండి. అంతేగాని ఇలానే చేయాలి, అలానే చేయాలనేది అయితే ఎవ్వరు చెప్పరు పూజ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే అండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా బ్రహ్మముహూర్త సమయానికే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే పిల్లల లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లల లంచ్ బాక్స్ కోసం కలర్ లెమన్ రైసు అండ్ ఒగ్గాని చేశానండి. ఇంకా సింపుల్‌గా అయిపోతుంది కదా, అక్కడికే లేట్ అయిపోతుంది ఇంకా పిల్లలకనేసి సింపుల్ టిఫిన్ అండ్ రైస్ లంచ్ బాక్స్ చేసేసాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని లేపి ఫ్రెష్ అప్ చేపిచ్చేశారు. బాబు అయితే చేసుకుంటాడు, పాపకైతే చేపిచ్చాలి. ఇంకా తర్వాత పాపకైతే బొట్టు పెట్టేసుకొని తల దువ్వుతున్నాను, జడలైతే వేస్తున్నానండి. ఇక అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు. పాపకైతే జడలు వేసుకుంటూ అక్కడ టీవీలో దేవుడి పాటలు పెట్టుకొని ప్రశాంతంగా వినుకుంటూ
పాపనైతే రెడీ చేస్తున్నాను. ఇలా ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగే ఇలా పాటలు వినుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచాం కదా! ఏమి తినుకోకుండా ఉంటే కళ్ళు తిరుగుతాయని పిల్లలతో పాటు నేను కూడా నట్స్ తినేస్తున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళేంత వరకు మనకు టిఫిన్ తినే అంత టైం ఉండదు కదా! అందుకే వాళ్ళతో పాటు కొంచెం నట్స్ అయితే తినేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత గుడికైతే వెళ్ళానండి. సాటర్డే గుడికైతే వెళ్తాను. ఆంజనేయ స్వామి టెంపుల్‌కి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. గుడికైతే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఆషాఢం అంతా ట్రై చేశాను. ఎందుకో మరి పెట్టుకోవడానికి అస్సలు కుదరలేదు. అందుకే ఇంక ఇలా అయితే కాదు, శ్రావణ మాసంలో అయినా పెట్టుకుందామని ఇంకా మా హస్బెండ్‌ని తీసుకొని ఎలాగోలాగా గోరింటాకైతే తెచ్చుకున్నాను. గోరింటాకంటే ఎవరికైనా ఇష్టమే కదండీ! నాకు కూడా అలానే చాలా ఇష్టం. నాకి, మా పాపకి అయితే. ఇంక ఈరోజైతే గోరింటాకు పెట్టుకుంటాను. ఎలాగోలాగా తెచ్చేసుకున్నాను. నేనైతే మొదటి శ్రావణ శనివారం ఇలా అయితే స్పెండ్ చేశానండి. ప్రతిరోజు కాకపోయినా వారంలో ఏదో ఒక రోజు పూజ చేయడానికి మీరు పెట్టుకుంటారు కదా! ఒక రోజని. ఆ రోజు అయినా బ్రహ్మముహూర్తానికి లేచి పూజ చేయడానికైతే ట్రై చేయండి. చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటారు. చాలా మంచిది అలా పూజ చేయడం కూడా. ఓకేనా మరి. మొదటి శ్రావణ శనివారం మీరు ఎలా స్పెండ్ చేశారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా మరి బాయ్.